నమస్తే అండి జయప్రద గారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కానీ కొనుక్కోలేకపోవచ్చు. అసలు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, కారణాలు ఏంటి, వాస్తు దోషాలు ఏంటి, చాలా క్లియర్గా తెలియజేశారు. ఇప్పుడు సరే, గృహయోగం ఉంది, ఇల్లు కొనుక్కున్నారో కట్టుకున్నారు, ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మనం చూస్తూ ఉంటాం అకస్మాత్తుగా పెద్దవాళ్ళను కోల్పోతూ ఉంటారు. ఇది చాలా భయంకరం. అనుకోకుండా వ్యాపారంలో నష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అన్నీ మంచిగా ఉన్నా ఎక్కడో ఒక చోట అశాంతి నెలకొంటుంది మనసులో, ఆరోగ్యాలు బాగుండవు. ఇవన్నీ ఇంట్లోకి వచ్చిన తర్వాతే అని చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అలాంటిది ఉంటుందండి? ఎందుకు అలా జరుగుతుంది? ఖచ్చితంగా ఉంటుందన్న, ఎందుకు ఉండదు? ఎందుకంటే జనరల్గా మనం వాస్తు ఎప్పుడైతే పూజ చేపిస్తామో చాలా వరకు వాళ్ళ రోజు ఏంటంటే ఇంటికి ఇచ్చిన ప్రయారిటీస్, పూజకి దానికి ముహూర్తానికి ప్రయారిటీస్ ఇవ్వట్లేదు. ఏదైనా సరే ముహూర్త బలమే చాలా మనుషుల్ని కాపాడుతుంది. సో ఎలాగైనా ఉండనివ్వండి, ముహూర్తం బాగుంటే అది ఆ టైంకి అన్ని వాళ్ళకి సమకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇవాళ వాస్తు అనేది ఎలా అయిపోయింది అంటే, కొనుక్కోవడం ఒక వంత అయిపోతాయి. కొనుక్కున్నాక వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అని మనం ఏం కొనుక్కోవాలి, మనం ఏం బట్టలు కట్టుకోవాలి, ఫోటో డెకరేషన్ ఏం చేయించాలి, వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అందరికి ఎలా చూపించాలి, ఇదే మైండ్ పెట్టాలని ఈ ఇంటి పూజ చేయించాలి. ఆ పూజారి పద్ధతి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా అంటే గృహప్రవేశం అనగానే ఒక మంచి వేద పండితులను పిలిపించి ఆ వేదాశ్రవచనంతో, తర్వాత ఒక మంచి సత్యనారాయణ వ్రతము, తర్వాత నాదస్వరము ఇవన్నీ పెట్టించి చక్కగా చేసుకొని రావాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక ప్యాకేజ్లో మాట్లాడి దాంట్లో ఎంత తక్కువ వస్తారో వాళ్ళకి ఎవరో ఒకరు పిలిపించి ఆ తూతూ మంత్రంగా చేపించేస్తారు గృహప్రవేశం. వచ్చిన తర్వాత వీళ్ళన్నీ డెకరేషన్స్ అన్నీ బాగా చేస్తున్నారు. మీరు అన్నట్టు డెకరేషన్కి లేదంటే బంధువులకి రిటర్న్ గిఫ్ట్స్కి మనం కట్టుకునే బట్టలకి ఇచ్చినంత ప్రయారిటీ వేద పండితులకి పూజకి ఇవ్వడం లేదు అంటున్నారు. ఇవ్వట్లేదు. ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత మనం పూర్వం అయితే ఏంటంటే ఇల్లు కట్టగానే ఇల్లు కట్టిన మేస్త్రీలకి వాళ్ళ పనులకి మొత్తం ఎవరైతే వర్క్ చేస్తారో, లేబర్ వర్క్ ఎవరైతే చేస్తారో అందరినీ పిలిచి గృహప్రవేశం అయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళందరికీ బట్టలు పెట్టి, వాళ్ళందరినీ మంచిగా అంటే వాళ్ళు అడిగిన డబ్బు కంటే ₹1 ఎక్స్ట్రా వీళ్ళు ఇచ్చి బాగా కట్టారు, అన్నీ బాగా కట్టారు అని చెప్పి ₹1 ఎక్స్ట్రా ఇచ్చి పంపించి, తర్వాత వేద పండితుల్ని, ఆ ఊళ్ళో ఉన్న దగ్గర గుళ్ళో ఉన్న పంతులు గారిని వీళ్ళందరినీ పిలిచి, సరే మీరు వచ్చి ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదం మాకు చాలా ముఖ్యం అని చెప్పి పిలిచి, అలా ఊర్లో అందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళ బట్టలు పెట్టి ఏవైతే వీళ్ళు పిలుస్తామో పూజారులను పిలుస్తామో వాళ్ళకొని చక్కగా అన్నీ వాళ్ళు ఆశ్రయించి వెళ్ళేవాళ్ళు. ఇవాళ రోజు ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా కూర్చోవడానికి వీళ్ళు ఒక అరగంట సేపు అయిపోతుందా, ఒక గంటలో అయిపోతుందా, పావు గంటలో అయిపోతుందా అంటే ఇక వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అయిపోయింది కథలు టకటకటగా కథలు చదివేసి 5 కథలు అయిపోయి మమ అనిపించాం లేవండి. కూర్చుని ఓపిక కూడా లేదు కదండి, చాలా మంది చేయట్లేదు. అంటే ఏంటంటే ఆ ఇంట్లో మనం చాలా కాలం జీవించి ఆనందంగా సంతోషంగా ఉండాలి. సో ఏదైతే జీవించి మనం ఆనందంగా ఉండాలనుకుంటున్నామో దానికి నాంది ఆ ఇంటి పూజ. ఎందుకంటే మనం గృహప్రవేశం చేసేటం అంటే ఏంటంటే శంకుస్థాపన చేయలేదు మనం, ఆ స్థలం మనది కాదు. సో ఒక ఫ్లాట్ మాత్రమే మనది. సో అందుకే కింద ఫ్లాట్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మనకి. ఆ కింద ఏం చేస్తుంది, మనం ఏదో 14, 15, 30, 40 చేసుకుంటారు ఫ్లోర్స్. తీసుకున్నప్పుడు ఏంటంటే అక్కడి వరకు మనం శాంతి పూజ చేయించుకోవాలి. అంటే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మన కింద ఉండే వాళ్ళ యొక్క ప్రభావం పైన ఉన్న మన మీద కూడా పడుతుందా, లేదంటే మన పై ఇంటి యొక్క ప్రభావం కింద పోర్షన్లో ఉన్న మన మీద కూడా పడుతుందా? అన్ని ప్రభావాలు పడతాయన్న. అయితే నేను చెప్పేది ఏంటంటే సహజ వాస్తు వేరు, ఎనర్జీ వాస్తు వేరు. అయితే నేను ఎనర్జీ వాస్తు గురించి మాట్లాడుతున్నా. సో ఎనర్జీ వాస్తు అనేది ఎలా ఉంటుందో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన ముహూర్తము అని ఎందుకు చెప్పాను అంటే, ఒక ముహూర్త బలానికి ఉన్న ఎనర్జీస్ అంటే ఆ మంత్రస్వరంతో, ఆ రాగస్వరంగా వాళ్ళు వేద పండితులు ఏదైతే ఆశీర్వచనాలు చేస్తుంటారో ఆ రాగం యొక్క స్వరాల వల్ల భూత పేద పిశాచాలు అన్నీ కొన్నా బయటికి పోతాయి. అంటే ఒక్కొక్క స్థలంలో ఆహ్వానించి చాలా రోజుల నుంచి ఉంటాయి ఇవి. వాటిని మనం ఏవైనా అనుకోవచ్చు, ఇంకా వాళ్ళని ఆత్మ అనుకోవచ్చు, ఏదైనా అలా స్థలాల్లో కొన్ని ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అకాల మరణాలు చెందిన వాళ్ళు. చాలామంది ఈ రోజుల్లో కూడా భూతాలు ఉన్నాయా, ప్రేత ఆత్మలు ఉన్నాయా ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు కదా. మరి ఉన్నాయి కదా, ప్రశ్నించే వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళు, ఉన్నాయి కదా. అంటే భగవంతుడు ఉన్నాడు, అలాగే భూతము ఉంది, ఖచ్చితంగా ఉన్నాయి. అయితే నమ్మిన వాళ్ళకి నమ్మినంత మాత్రాన మాకు ఇవన్నీ ఉన్నాయి నమ్మితే అన్నీ కనిపిస్తాయి, నమ్మలేదంటే మాత్రం కనిపించుకొని అవి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక విషయం మనం తాగాము, నేను నమ్మట్లేదు అన్నాను, ఆ విషయం మంచిగా ఉంటుంది మన మీద.
నేను ఈ విషయాన్ని నమ్మను, ఇది విషయం కాదు, ఇది తేనె అని చెప్పి నేను తాగేశాను, అది నా మీద పనిచేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది, దాని పని ప్రభావం. అలాగే మనం నమ్మిన నమ్మకపోయినా ఈ భూత ప్రేత పిశాచాలు అనేవి భూమి మీద ఉన్నాయి. వీటిని శాంతింప చేయడము, వాటిని బయటికి పంపించడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఒక్కొక్క స్థలాల్లో అలా ఉంటాయి. కొన్ని స్థలాలు ఏంటంటే ఆక్రమించుకున్న స్థలాలు ఉంటే మా భూమి లాక్కున్నాడు అని చెప్పేసి ఒక ఆత్మ ఏడుస్తూ కూర్చుంటుంది ఆ భూమిలో. అలాంటి ఎనర్జీస్ కూడా ఉంటాయి. సో అలాంటి ఎనర్జీస్ ఉన్నప్పుడు మనం అలాంటి ప్లేస్లో అపార్ట్మెంట్స్లో మనకు తెలియదు కనుక మనం కొనుక్కుంటాం ఫ్లాట్. కొనుక్కున్నాక ఆరా ఏదైతే ఉందో నెగిటివ్ ఆరా మన మీద పనిచేస్తుంది. సో దీనికి పర్ఫెక్షన్ ఏంటంటే భక్తి శ్రద్ధలతో పూజ, ముహూర్తము అంటే గృహప్రవేశం ముహూర్తం చాలా ఇంపార్టెంట్. మాకు సండే కన్వెంటు, మాకు సాటర్డే అయితే కన్వెంటు అని చెప్పకూడదు. ముహూర్తం ఎప్పుడు ఉందో వాళ్ళిద్దరు నక్షత్రాలకి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తాను ఈ రోజుల్లో. సో భార్యాభర్తలు ఇద్దరికి ఎంత అనుకూలంగా ఉన్న నక్షత్ర ఫలము, ఆ ముహూర్త బలము ఖచ్చితంగా చూసుకోవాలి. ఎప్పుడు లీవ్ దొరికితే అప్పుడు కాదు. అంటే ఇప్పుడు అందరినీ పిలిచి చేసుకోవాలనేది అది ఏదైనా ఒకరోజు సండే పెట్టేసుకోవచ్చు. కానీ ముహూర్తము ఒక గృహప్రవేశం అంటే మాత్రం పంతులు గారు ఏదైతే ముహూర్తం ఇస్తారో ఆ ముహూర్తానికి చేసుకోవాలి. బలమైన ముహూర్తం పెట్టండి అంటారు. వాళ్ళు వెనక నుంచి సండే అయితే బెటర్ అండి మాకు, సాటర్డే అయితే బెటర్ అండి మాకు, ఫ్రైడే అయితే కొంచెం ఈవినింగ్ కనుక సాటర్డే నెక్స్ట్ డే అందరికీ ఆఫీస్ లీవ్ ఉంటుంది వచ్చేస్తాం. ఇవన్నీ కాదు, ఒకటే మనం అనుకోవాలి ఏంటంటే బలమైన ముహూర్తము, ముహూర్త బలంలో పూజా విధానం, ఆ పూజ శ్రద్ధగా భక్తిగా చేయడం. ఇదొక్క స్టెప్. అంటే ఇది బాగా చేసామంటే అన్ని బ్రహ్మాండంగా చేసాం, అయినా మాకు మనశ్శాంతి లేదు. ఇది రెండో స్టెప్ ఏంటంటే ఆ ఇంట్లో వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దీపం అయితే వెలిగించాలి. పొద్దున్న నుంచి సాయంత్రం అయినా ఒక దీపం వెలిగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దీపకాంతి ఉంటుందో ఆ ఇంట్లో ఒక సూర్యరశ్మి, ఒక కాంతి, ఒక ఎనర్జీస్ మన మీద పనిచేస్తాయి. సూర్యుడు వెలుగు ఎక్కడున్నా ఇక్కడ దీపం ఉంటే అది ఆకర్షిస్తుంది అనమాట. ఈ ఆకర్షణ శక్తి వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో దీపం కొని పెట్టే టైం లేదనుకోండి, ఇంకా దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దాన్ని అక్కడి నుంచి మనకి ఏమవుతాయంటే జాబులు కోల్పోవడం కానీ, ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ, పిల్లలు మొండిగా ప్రవర్తించడం కానీ, బాగా అల్లరి చేయడం కానీ, రాత్రులు నిద్ర పట్టకుండా అరవడాలు, కేకలేయడాలు పిల్లలు, లేదా వీళ్ళకి రాత్రి అంతా ఎనర్జీగా ఉండి నైట్ అంతా వర్క్ చేస్తూ ఉండిపోయి మార్నింగ్ అంతా అపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్. ఓకే, ఇప్పుడు అంటే సాధారణ వాస్తుకి ఎనర్జీ వాస్తుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనం ఎలా గుర్తించాలి దాన్ని? చాలా సింపుల్. ఎనర్జీ వాస్తు అంటే ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళగానే మనలో ఉన్న ఎనర్జీ కోల్పోతాం. ఓకే, చాలా మంది ఇంటికి వెళ్ళాక స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి, అక్కడికి వెళ్ళిన నీరసం వచ్చేస్తాయి. ఆ ఇంట్లో బయట భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకుంటారు ఫోన్లో. సాయంత్రం మీరే వండుతారు నేనే వండుదాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంటికి వచ్చి ఇద్దరు ఏది వండుకోరు, ఇద్దరు కొట్టుకుంటారు. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర కొట్టుకుంటారు. అక్కడ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఖచ్చితంగా. సో అది నెగిటివ్ పిల్లలు ముఖ్యంగా చదవట్లేదు, ఆలస్యంగా లేస్తున్నారు, బద్ధకంగా ఉంటున్నారు, అస్సలు మాట వినట్లేదు, మొండిగా తయారవుతున్నారు రోజుకి. సో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఈ రెండు కోణాలు మనకు బాగా కనిపిస్తాయి. మిగతా కోణాలు ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే పర్లేదు ఆఫీస్లో ఇప్పుడు నాకు ప్రమోషన్ రాలేదు, అది కూడా నెగిటివ్ ఎనర్జీ వల్లే. అంటే వీళ్ళకి ఆకర్షణ శక్తి కోల్పోవడం, వీళ్ళు ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందో మనుషుల్ని మనం ఒకళ్ళు చూడగానే చాలా బాగున్నారు వీళ్ళతో మాట్లాడనిపిస్తుందని, కొంతమంది నాకెందుకు వాళ్ళ మొహం నచ్చట్లేదు అంటాం. రీజన్ ఏం లేదు, వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండదు, అయినా వాళ్ళ మొహం చూడొద్దు అనిపిస్తుంది మనకి. ఎందుకు అనిపిస్తుంది రీజన్ అక్కడ? సో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన దగ్గర నెగిటివ్ ఫోర్స్ అనేది వాళ్ళకి కనిపిస్తుంటుంది, ఆరా. ఈ ఆరా ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూపించుకోవాలి. ఏ ఇంట్లో ఇలా ప్రశాంతత లేదు, కోల్పోయాము, ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉన్నాయి, ఖచ్చితంగా మనం ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. సో మనం ముందుగానే గుర్తించవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఏంటంటే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దీపం వెలిగిస్తుంటే ఆ దీపం వెలుగుతూ ఉండాలా? వెలుగుతుంటాయి ఖచ్చితంగా. సో పొద్దున్న ఒకసారి దీపం మంచి పెద్ద పరిమితులు వేసి పెడితేనన్నా సాయంత్రం దాకా ఉంటుంది. అంటే పూర్వకాలంలో ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారండి, అవును, బాగుంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మనకు తెలిసి ఇంటి నిండా ఏవో ఒక సామాగ్రితో మనం ఇంటిని నింపేస్తూ ఉంటాం. ఒకవేళ దీపానికి సంబంధించి వదిలేసి వచ్చామనుకో ఏ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చాలా మందికి భయం ఉంటుంది. మరి అప్పుడు ఎలా? దీపం అంటే దేవుడి దగ్గర పెడతాం కదా, దేవుడికి అంటే సపరేట్ గూటు సపరేట్ రూమ్ ఉంటుంది దేవుడికి, అక్కడ పెడితే సరిపోతుంది. దీపం అంటే ఖచ్చితంగా పెట్టాలి. దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం, మన పెద్దవాళ్ళు చెప్పింది. సో అంటే దీపం ఒకరోజు పెట్టకపోతే అది ఇంకా శ్మశానం కింద సమానం. సో దీపం మనం పెట్టాలి ఖచ్చితంగా ఒక లైట్ వేసి పెడతారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఒక దీపం మొదలు ఒక దేవుడు ఒక లైట్ వేయించేసి ఒక బల్బ్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఒక
చిన్నపాటి పరిహారం అనుకోండి, కానీ నేను దీన్ని కన్సిడర్ ఎప్పుడు చేసుకోవద్దని చెప్తాను. ఓకే. ఒక బల్బు పెడితే అది కూడా వెలిగే, అది కూడా కాంతి ఇస్తుంది కదా. పూర్వం అది లేదు కనుక మనం దీపం పెట్టేవాళ్ళం, ఇప్పుడు కాంతి వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మన దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. రెండోది సాంబ్రాణి ధూపం, చాలా చాలా పెద్ద విశేషమైన ఎనర్జీ ఇస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. ఓకే. సో ఇంట్లో ఎప్పుడు కూడా సాంబ్రాణి ధూపం వేయడము చాలామంది మన పూర్వం అయితే శుక్రవారం ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం అందరూ వేసేవాళ్ళు. ఇవాళైతే మరి వేస్తున్నారో తెలియదు, కానీ సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా పొద్దున సాయంత్రం, పొద్దున వేయచ్చు, లేదా సాయంత్రమే వేయచ్చు. దీంట్లో ఆవు పిడక కొంచెం కలిపి సాంబ్రాణి వేసి గుగ్గులం అని ఉంటుంది, ఆ గుగ్గులంతో వేస్తే కనుక ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఫోర్స్ ఉన్నా బయటికి వెళ్తుంది. ఓకే. సో గుగ్గులంతో కలిపి వేసుకోవాలి. ఓకే. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. మన ఇంట్లో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా తెలుసుకోవాలంటే ఒక వారం రోజులు పొద్దున్న సాయంత్రం దీపం వెలిగించి ఈ గుగ్గులంతో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వారం అంతా మీకు జరిగే పనులన్నీ బట్టి మీకు అర్థమైపోతుంది, ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది మాకు, అంటే ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని. అవి వేసినా మాకు ఆ ఎనర్జీ తగ్గట్లేదు అంటే చాలా ఎక్కువగా ఎనర్జీ ఉన్నట్టు, దాన్ని మనం ఖచ్చితంగా రిపేర్ చేసుకోవాల్సింది. ఓకే. సో మీలాంటి వాస్తు నిపుణులను పిలిపించి చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సింది. అండ్ చాలా మంది దీనికి లక్షలు అయిపోతాయేమో, వేలు అయిపోతాయేమో అని ఒక భయం ఉంటుంది. మీరు చెప్పండి, చిన్న చిన్న చిట్కాలతో మన ఇంట్లో ఉన్న ఆ శాంతికి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులను మనం తొలగించుకోవచ్చా? చాలా చక్కగా తొలగించుకోవచ్చు. అంటే లక్షలు వేలు ఎప్పుడు అవ్వవు, మనం చేసుకుంటే అవుతాయి. ఎందుకంటే ఒక ఎనర్జీస్ మనకి పనిచేస్తా అంటే మన శరీరాన్ని కొంచెం వంచి పని చేస్తే అన్ని పనులు అయిపోతాయి. సో శుక్రవారం నీళ్ళల్లోకి ఇంత రాళ్ళు ఉప్పు వేసి శుభ్రంగా పనమ్మాయి తోటైతే మనము తుడవాలి శుభ్రంగా ఇల్లంతా. సాంబ్రాణి ధూపం సాయంత్రం పూట వేయాలి. ఒక నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ 2 అద్ది, ఒక కుడిపక్క ఎరుపు నిమ్మకాయ, ఎడమ పక్క పసుపు నిమ్మకాయ పెట్టాలి. అంటే ఒక చెక్కని ఏదైతే కుంకుమలో ముంచామో ఆ చెక్కని కుడి పక్కన, ఏ చెక్కనైతే పసుపులో ముంచామో ఆ చెక్కనేమో ఎడమ పక్కన పెట్టడం. ఇంటి ముందు చక్కగా అందమైన ముగ్గు వేయడం ప్రతిరోజు. ఇలా ఇవి చిన్న చిన్న పనులు చేస్తే అసలు మన వాస్తు మన తర్వాత ఎనర్జీ వాస్తు వీటి జోలికి వెళ్ళట్లేదు. ఇవి చేయట్లే కనుక ఎనర్జీస్ మన మీద ప్రభావం ఉంటుంది కనుక ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి మన చెట్లలో, అవి ఇట్లా ఎలా పీకేయచ్చు, అవి పెద్దవి అయిపోయి అప్పుడు ఏం చేస్తాం, కష్టం. ఖచ్చితంగా క్రెయిన్ తీసుకొచ్చి తవ్వించాల్సిందే. అలాగా మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతే ఖచ్చితంగా నిపుణులు తీసుకొచ్చి క్లీన్ చేయించాల్సింది. మీరు అన్నట్టుగా ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు, ఒక దీపారాధన, ఒక పసుపు కుంకుమతో ఉన్న నిమ్మకాయ చెక్కలు ఇవన్నీ వేసుకుంటే ఒకవేళ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మారిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చిన్న చిన్న చిట్కాలు. అవును, మీరు చెప్తే 10 రూపాయలు కూడా అవ్వవు వీటన్నిటితోని కలుపుకుంటే. అవును. సో అలాంటి సింపుల్గా చేసుకుని మన ఇంట్లో అశాంతిని లేదు అనంటే ఇబ్బందికరమైన పరిస్థితులను పక్కకు పెట్టే విధానం గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.